రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరో చంద్రమోహన్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. మహానుభావులు బిఎన్ రెడ్డి గారు మెచ్చిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు కృష్ణా జిల్లాకు చెందిన పమిడిమొక్కల గ్రామంలో 1942 మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి శాంభవి దంపతులకు జన్మించారు. పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. చంద్రమోహన్ బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో పనిచేశారు. కాలేజీ రోజుల్లో చంద్రమోహన్ గారు కొన్ని నాటకాలలో నటించారు. గవర్నమెంట్ ఉద్యోగం కంటే నాటకాల మీదే ఎక్కువ ఆసక్తి ఉండేది. అప్పుడే ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్ట్ చేసే తేనె మనసులు సినిమాకు నటీనటులు కావాలను అని ప్రకటించారు. చంద్రమోహన్ గారు ఆడిషన్కు వెళ్లారు, కానీ సెలెక్ట్ కాలేదు. అదే సినిమాకు కృష్ణంరాజు గారు కూడా ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ కాలేదు. చంద్రమోహన్ గారు సెలెక్ట్ కాకపోవడంతో తిరిగి ఉద్యోగం చేసుకున్నారు. ఆ తరువాత కన్నె మనసులు సినిమాకు ఆడిషన్స్కు పంపిన ఫోటోలను బిఎన్ రెడ్డి గారు చూశారు. వెంటనే చంద్రమోహన్ గారిని పిలిచి సెలెక్ట్ చేసి రంగుల రాట్నం సినిమాలో అవకాశం ఇచ్చారు. 1966లో రంగుల రాట్నం సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఆయనకు జోడీగా వాణిశ్రీ గారు నటించారు. ఈ సినిమా తర్వాత చంద్రమోహన్ గారికి నటుడిగా మంచి గుర్తింపు రావడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సినీ రంగంలో ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత బాపు డైరెక్షన్లో బంగారు పిచ్చుక, టిఎన్ మూర్తి గారి దర్శకత్వంలో సుఖదుఖాలు, అన్నపూర్ణ పిక్చర్స్ వారి ఆత్మీయులు సినిమాలలో నటించారు. ఆ తరువాత కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఓ సీతకథ, సీతా మహాలక్ష్మి, కాలం మారింది సినిమాలలో నటించారు. విజయ వారి గంగా మంగ, సురేష్ ప్రొడక్షన్స్ వారి జీవన తరంగాలు చిత్రాలలో నటించారు. నిజానికి కె విశ్వనాథ్ గారు చంద్రమోహన్కి పెద్దమ్మ కొడుకు. ఆ విధంగా అన్న అవుతారు. సినిమా రంగంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సూపర్ సక్సెస్. శంకరాభరణం, శుభోదయం, సిరిసిరి మువ్వ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. చలనచిత్ర రంగంలో ప్రతి ఒక్కరూ చంద్రమోహన్ గారిని కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా భావించేవారు. సిరిసిరి మువ్వ సినిమా వల్ల జయప్రద గారికి స్టార్డమ్ లభించింది. పండంటి కాపురం సినిమాతో బాలనటిగా తెలుగు చలనచిత్ర సీమలో ప్రవేశించిన జయసుధ తర్వాత కాలంలో చంద్రమోహన్ కాంబినేషన్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అయ్యింది. ఇద్దరూ కలిసి 25 చిత్రాలు చేశారు. 16 ఏళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్, శ్రీదేవి నటించారు. ఈ సినిమాతోనే శ్రీదేవికి స్టార్డమ్ వచ్చింది. మంజుల, ప్రభ, విజయశాంతి, భానుప్రియ కూడా ఈ కోవలేకే వస్తారు. చంద్రమోహన్ గారి భార్య పేరు జలంధర. ఈమె మంచి రచయిత్రి. కొన్ని కథా సంకలనాలను కూడా వెలువరించింది. చంద్రమోహన్ గారు హీరోగా 175 సినిమాలలో నటించారు. హీరోగా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో తనకు తానుగా ఆలోచించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. ఒక నటుడికి హీరో, విలన్ అనే భేదభావాలు ఉండవనేది ఆయన నమ్మారు. అందుకే ఆయన 932 సినిమాలలో నటించగలిగారు. 2005లో అతనొకడు సినిమాతో బెస్ట్ ఆర్టిస్ట్గా నంది అవార్డు కూడా లభించింది. ఇలా ఎన్నో అవార్డులు పొందుతూ ఎన్నో రకాల పాత్రలలో నటిస్తూ అశేష ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని చూరుకుంటూ తన 82వ ఏట ఏవో కొన్ని ఆరోగ్య కారణాలతో హైదరాబాదులోని అపోలో హాస్పిటల్లో 2023 నవంబర్ 11వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి సైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.